మనందరికీ మహాభారతం గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. అయితే ఏ పాత్ర లేకుంటే కురుక్షేత్రం జరిగేది కాదు, ఏ పాత్ర లేకుంటే కృష్ణార్జుల అవతారం చాలించేది కాదు. ఆ పాత్ర పేరే శకుని. మీరు బాగా గమనిస్తే శకుని అనే పేరులోనే శని అని ఉంటుంది. శనిని దేవుడు అనేవాళ్ళు ఉన్నారు, శనిలా దాపురించావు అని తిట్టేవాళ్ళు ఉన్నారు. అలానే శకుని కూడా. శకునిని హీరో అని చెప్పలేము, విలన్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే మోసం చేయడంలో శకునిని మించిన వారు ఎవ్వరూ లేరు. శకుని గురించి నాకు తెలిసింది మీకు చెబుతాను. దానిని బట్టి ఆయన ఎలాంటి వాడనేది మీరే చెప్పండి. ఒకసారి పాండవులకు కౌరవులకు మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అప్పుడు కౌరవులు పాండవులని మీరు ఒక వేషకు పుట్టిన బిడ్డలు అని పాండవుల తల్లి కుంతిదేవిని అవమానిస్తారు. అప్పుడు పాండవులు కౌరవులను మీ తల్లి ఒక విధవ, మీరందరూ ఒక విధవకు పుట్టారని జవాబిస్తారు. కౌరవులు ఆగ్రహంతో రగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు ఇంకా బ్రతికే ఉంటాడు కాబట్టి. అయినా కూడా కౌరవులకు సందేహం కలుగుతుంది, పాండవులు అలా ఎందుకన్నారని. అప్పుడు వాళ్ళు వెంటనే తాతగారైన భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా అమ్మను పాండవులు విధవని ఎందుకన్నారు, మాకు కారణం చెప్పండి అని అడుగుతారు. భీష్ముడు వెంటనే కౌరవుల తల్లి గాంధారి వాళ్ళ నాన్నగారు సుబల మహారాజును పిలిపిస్తారు. సుబల మహారాజు శకుని తండ్రి అవుతాడు. అంటే గాంధారికి తమ్ముడు శకుని అన్నమాట. అప్పుడు సుబల మహారాజు భీష్ముడితో ఒక నిజం చెబుతాడు. గాంధారి పుట్టినప్పుడు జ్యోతిష్కులు గాంధారి జాతకం చూసి జాతకరీత్యా గాంధారికి మొదటి భర్త పెళ్ళైన వెంటనే చనిపోతాడు, కానీ రెండవ భర్త సుదీర్ఘకాలం బతుకుతాడని చెప్పారు. అందుకే నేను గాంధారికి మొదట ఒక మేకనిచ్చి మొదటి వివాహం చేశాను. జ్యోతిష్కులు చెప్పినట్టుగానే ఆ మేక చనిపోయిందని, అలా జరిగిందని ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజం చెప్పేస్తాడు సుబల మహారాజు. అప్పుడు భీష్ముడికి ధృతరాష్ట్రుడికి కోపం వస్తుంది. రాజనీతి ప్రకారం అలా మోసం చేసి పెళ్లి చేయటం తప్పు. ఏం జరిగినా అన్నీ ముందే చెప్పాలి. కాబట్టి మోసం చేసిన సుబలరాజు కుటుంబాన్ని మొత్తం చంపేయాలనుకుంటాడు భీష్ముడు. అయితే అలా ఒక కుటుంబాన్ని చంపడం రాజనీతి కాదు, కాబట్టి ధర్మంగానే శిక్షించాలనుకుంటారు. అందుకుగాను చేసిన తప్పుకు సుబలరాజు కొడుకులందరినీ శకునితో సహా అందరినీ కారాగారంలో బంధించి తిండి పెట్టకుండా చంపాలనుకుంటారు. అందుకు సుబల మహారాజును ఆయన 100 మంది కొడుకులను చెరసాలలో వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు చొప్పున రోజుకు 100 మెతుకులు మాత్రమే వేసేవారు. ఇప్పుడు సుబల మహారాజుకు పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. కొన్ని రోజులలో మనమందరం ఆకలితో చస్తాము, కానీ అలా జరగకూడదు. మనకు ఇంత క్షోభ పెట్టిన ఆ కౌరవ వంశం మొత్తం నాశనం అవ్వాలి. అలా జరగాలంటే మనలో కనీసం ఒక్కరైనా బతుకుండాలని కొడుకులు చెబుతాడు. 100 మంది కొడుకులలో తెలివైన వాడిని బతికించాలని సుబల మహారాజు కొడుకులందరికీ ఒక పరీక్ష పెడతాడు. ఒక ఎముకను దారాన్ని ఇచ్చి ఆ ఎముకలోంచి దారాన్ని బయటకు తీయమంటాడు. ఆ పరీక్షలో ఎవ్వరూ నెగ్గలేకపోతారు. కానీ చివరి కుమారుడు శకుని మాత్రం తన తెలివితేటలను ఉపయోగించి ఆ దారాన్ని ఒకవైపు చీమకు కట్టి మరోవైపు బియ్యం గింజకు దారం కడతాడు. అప్పుడు ఆ చీమ ఆ గింజ కోసం ఎముకలోంచి బయటకు వస్తుంది. అలా ఎముకలోంచి దారాన్ని బయటకు తీస్తాడు శకుని. శకుని తెలివితేటలు గమనించి సుబల మహారాజు మరియు మిగతా అందరూ శకునిని బతికించాలని నిశ్చయించుకుంటారు. వీళ్లకు వేసే ఒక్కో మెతుకుని, అంటే 100 మెతుకులను కలిపి ఒక్క ముద్దగా చేసి శకునికి పెట్టేవారు. అలా ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు శకుని కళ్ళ ముందే. తన తండ్రి సుబల మహారాజు చనిపోయే ముందు శకునికి చెబుతాడు, నువ్వు ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు మేమందరం పడే నొప్పి ప్రతి క్షణం తెలియాలి. ఆ నొప్పి వాళ్ళ పతనానికి అనుక్షణం మార్గం చూపాలని శకుని కాలుని విరిచేస్తాడు. అందుకే శకుని ఎప్పుడూ కుంటుతూ నడుస్తూ ఉంటాడు. అలా అడుగుపెట్టిన ప్రతి క్షణం నొప్పితో పాటు తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి శకునికి. అంతేకాదు సుబల మహారాజు శకునికి ఒక మాట చెబుతాడు, నేను చనిపోయాక నా వెన్నెముకను దానితో పాచికలు తయారు చేసుకో, అప్పుడు నువ్వు ఏ సంఖ్య అనుకుంటే ఆ సంఖ్య పడుతుందని చెబుతాడు. అందుకే జూదంలో శకుని ఎప్పుడు పితుహో అని తనకు నచ్చిన సంఖ్య అనుకుంటే అదే పడేది. అలా సుబల మహారాజు చనిపోయేటప్పుడు ధృతరాష్ట్రుని వేడుకుంటాడు, అందరినీ పోగొట్టుకున్నాను, కనీసం మిగిలిన ఒక్క కొడుకునైనా చెరసాల నుండి విముక్తి చేయండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు జాలిపడి శకునిని జైలు నుండి విడుదల చేస్తాడు. అప్పుడు శకుని నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటూ నా 100 మంది మేనల్లునని చూసుకుంటా అని చెబుతాడు. అలా శకుని వీళ్ళతోనే ఉంటూ కౌరవులకు పాండవులకు మధ్య చిచ్చుబెట్టి కురుక్షేత్రం వరకు దారితీస్తాడు. పాండవుల చేతిలో కౌరవులందరూ చనిపోతారు. చివరకు శకుని కూడా యుద్ధంలో సహదేవుని చేతిలో చనిపోతాడు.
అందుకే గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెబుతాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే అధర్మం ఎక్కువ అవుతుందో అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి నేను ఏదో ఒక రూపంలో ప్రతిసారి పుడుతూనే ఉంటాను అని. చాలామంది భగవద్గీతను ఎవరైనా చనిపోయినప్పుడు పెడుతూ ఉంటారు. భగవద్గీత అంటే చచ్చినాక వినిపించేది కాదు, చచ్చేలోగా ఒక్కసారైనా వినాల్సినది. మరి శకుని పాత్ర మీకు ఎలా అనిపించింది? హీరోగానా లేక విలన్గానా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.